వారు వీరెందుకు? రైలు పట్టాల పక్కన సతీష్ కుమార్ గారి మృతదేహం దగ్గరికి ఒకే ఒక్క TV5 ఛానల్ తప్పితే ఇంకెవరిని పంపలేదంటే దాన్ని బట్టి ఏం జరుగుతుంది, ఈ రాష్ట్రంలో ఏం నడుస్తుందో మీరే చెప్పండి మీడియా మిత్రులు. ఎవడో దాకా ఓకే మనం అసలు ఏదో అంటారు వెనకటికి సామెత, అన్నమంతా పట్టుకు చూడక్కర్లేదు, కొండంతా పట్టుకు చూడక్కర్లేదు, ఒక గింజ ఒక మెతుకు పట్టుకుంటే చాలని. సతీష్ కుమార్ గారి మరణం తర్వాత మరణించింది పరకామణి కేసులో సాక్ష్యంగా ఉన్నటువంటి లేదా ఫిర్యాదుదారుడు అయినటువంటి సిఐ సతీష్ కుమార్ గారు అని చెప్పి తెలియంగానే మొత్తం మీడియాని ఎవరిని కూడా, కుటుంబ సభ్యుల్ని కానీ ఎవరిని దగ్గరికి రానివ్వకుండా TV5 ఒక్కదాన్నే దగ్గరికి రానిచ్చారనేటువంటి విషయాన్ని మీ ద్వారానే ఇవాళ ప్రపంచం తెలుసుకున్న పరిస్థితి చూస్తుంటే ఏమనాలి? ఏ ప్రభుత్వం అనాలి? ఏం నడుస్తుంది అనాలి? ఎవరు నడుపుతున్నారు అనేది మీకు అర్థమవుతుంది కదా. ధర్మం ఎన్ని కాళ్ళ మీద నడుస్తుందో మీకు అర్థమవుతుంది కదా. ఆత్మహత్య అని హత్యని చెప్పటానికి ఎవరి అభిప్రాయం వాళ్ళు వ్యక్తం చేస్తారు. ఎవరన్నా వ్యక్తులు ఉంటే, రాజకీయ నాయకులు ఉంటే ఎవరి అభిప్రాయం వాళ్ళు ఎవరన్నా తెలియపరచుండొచ్చు. విచారణ చేయండి మీరు. పోలీసు ఉన్నది దేనికేనంటున్నా నేను. పేరు నానినో లేదా వెంకయ్యో పుల్లయ్యో మూర్తో లేకపోతే పేరేంటి సిహెచ్ కిరణ్, సిహెచ్ అంటే చెరుకూరు కిరణం, మా స్టేట్మెంట్లు ఎందుకు? పోలీసు ఉన్నది దేనికి? విచారణ చేయమంటున్నాం కదా. పోలీసు ఉన్నది దేనికి? విచారణ చేయమని కదా. ఎవరైతే ఫిర్యాదుదారుడు ఉన్నాడో, ఎవరి ఫిర్యాదు మేరకు మీరు ఎవరైతే పోలీసు FIR కట్టారో, ఇవాళ అదే ఫిర్యాదుదారుడు ఈ కేసు CBI చేత విచారణ చేయించడం అంటే దాన్ని బట్టి పోలీసు ఇన్వెస్టిగేషన్ ఏ రకంగా నడుస్తుందో మనకు అర్థం కావట్లేదా? వాళ్ళ తమ్ముడు చెప్తున్నాడు కదా, ఇది CBI చేత విచారణ చేయించాలని ఆయన డిమాండ్ చేస్తున్నాడంటే దాన్ని బట్టి ఇవాళ విచారణ స్వేచ్ఛగా జరగట్లేదని అతను కుటుంబం అంతా అనుమానిస్తుందని చెప్పనేది మనకు అర్థం తేటతెల్లం అవ్వట్లేదా? ప్రజలేమన్నా అమాయకులా, పిచ్చోళ్ళ? ఎవరికండి తప్పేమని కల్పించండి, ఎవరన్నారు అంటున్నా. ప్రభుత్వం బాధ్యత ఎక్కడైతే ప్రభుత్వ బాధ్యతగా చేయట్లేదనేది కదా ఇవాళ అందరూ ఏడుపు, ప్రజల ఏడుపు. మీడియాలో ఉండేవాళ్ళు, మీడియా పనిచేసేవాళ్ళు, మీడియా హౌసులు, న్యూట్రల్ మీడియా హౌసులు, తెలుగుదేశం పార్టీ బతుకు కోసం, తెలుగుదేశం పార్టీ బతికి చచ్చిపోతున్న తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఎన్ని బతికించడానికి తాపత్రయాలు పడుతున్నటువంటి మీడియా కోసం కాకుండా మిగతా మీడియా అంతా బాధ అదే కదా. బాధ్యతగా ఉండాల్సిన చోట ఉండమనే కదా. హోమ్ మినిస్టర్ గారు బాగోలేదని ఆ మధ్య పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టున్నాడుగా, ఉప ముఖ్యమంత్రి. ఆవిడేమో తప్పులేదు. మరి ఇప్పుడైనా పవన్ కళ్యాణ్ గారు హోంశాఖ తీసుకుంటే బాగుంటుందని, ఎప్పుడు మాటకి తీసుకుంటా అని రాష్ట్రం అంతానేమో అల్లకల్లోలం అయిపోతుంది. రాష్ట్రం అంతా బేభత్సాలు అయిపోతున్నాయి, హత్యలు అయిపోతున్నాయి. రాష్ట్రం అంతా కూడానేమో హత్యాచారాలు అన్నీ అయిపోతుంటే ఇంకెప్పుడు తీసుకుంటాడు ఆయన? నేను తీసుకుంటే కంట్రోల్లో పెడతా అన్నాడు. రేపులు చేసే వాళ్ళకి బెత్తం పుచ్చుకుని కొడతా అని చెప్పాడు. మరి బెత్తం దొరకట్లేదో, మరి అడవుల్లో తిరుగుతున్నాడు బెత్తాల కోసమే అనుకుంటా ఆయన. హెలికాప్టర్ వేసుకుని దాని పేరేంటి ఆకుపచ్చ చెట్లు ప్యాంట్లు వేసుకుని బెత్తాల కోసమే తిరుగుతున్నట్టున్నాడు. ఆ బెత్తం దొరికితే వెంటనే హోమ్ మినిస్టర్ తీసేసుకుని మొత్తం చేసేస్తా అనుకుంటా ఆయన, హోంశాఖ తీసేసుకుని. అంటే పోలీసుని స్వేచ్ఛగా వదిలితే 100% ఎట్టి పరిస్థితుల్లో పోలీస్ వ్యవస్థ ఇలా ఉండదు. పోలీసు స్వేచ్ఛగా ఉంటే కనుక ఏ సప్త సముద్రాల అవతలు ఉన్నా, లేదా ఏదో చెప్తారుగా మనకి, ఎక్కడ కలుగులో దాక్కున్నా చుట్టుపట్టుకుని ఈడ్చుకొచ్చేటువంటి సత్తా స్తోమత ఇండియన్ పోలీస్, మరీ ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ పోలీస్ వ్యవస్థ అంత సత్తా కలిగినటువంటి వ్యవస్థ. దురదృష్టం
నెత్తి మీద కూర్చున్నోడేమో ఉద్యోగం చేయబాకు, నేను చెప్పినట్టు చెయ్యి అంటే ఏం చేస్తారు పోలీసు? వైసీపీ వాడు ఇంట్లకాడ కాపలా కాయండి, వైసీపీ వాడు ఏం చేస్తున్నాడో చూడండి, వైసీపీ వాడు ధర్నా చేస్తున్నాడో ఎత్తి లోపలేయండి, వైసీపీ వాడిని ఇంట్లోంచి బయట రానివ్వబాకండి, వైసీపీ వాడు ఎక్కడికి వెళ్తున్నాడో చూడండి. ఏంటి లాండ్ ఆర్డర్ చూసేది ఎవడు? దొంగలక్కర్లా తెలుగుదేశం బ్యాడ్డి పచ్చ బెళ్ళ పెట్టుకుంటే అచ్చినాయుడు చెప్పాడు కదా, పచ్చ బెళ్ళెట్టుకుంటే ఎవరిని ముట్టుకోబాకని. అట్లా పచ్చ బెళ్ళ ఎవడగాడు దొంగలు, దోపిడీదారులు, లూటీదారులు, బూట్ లెగ్గర్స్ అంటే దొంగ బ్రాంతి అమ్మేవాళ్ళు, కిరాతకులు, పాపాత్ములు అందరూ కూడా పచ్చబెళ్ళ ఒకటి కొనుక్కుంటున్నారు, పచ్చబెళ్ళ కొనుగేసుకుని జేబు పెట్టేసుకుంటున్నారు. పోలీసు కూడా ఎవడ మాట్లాడతలా. పచ్చబెళ్ళు ఉంటే ఏం మాట్లాడద్దు అంటున్నారుగా. అందుకని ప్రతోడు దొంగలు, లూటీ కౌరులు అందరూ కూడా పచ్చబెళ్ళ ఒకటి తగిలిచ్చేసుకుంటున్నారు, ఎవడో మాట్లాడతలా పోలీసులు. ఏమండి పోలీసులు కాకిగుడ్డ పచ్చబిళ్ళలకి సపోర్ట్ చేస్తారు. ఏం చేస్తారు? నేను చెప్తున్నాను కదా, పోలీసు వ్యవస్థని స్వేచ్ఛగా వదిలితే ఏ పరిస్థితిలో ఇంత దారుణాతి దారుణంగా ఈ రాష్ట్రం లాండ్ ఆర్డర్లో దిగజారిపోదు. స్వేచ్ఛ లేని పోలీసు వ్యవస్థ ఈరోజు ఉంటాం. పోలీసుల్ని వాళ్ళ అధికారం అంటే ప్రజలిచ్చిన అధికారం కాళ్ళ కిందేసి తొక్కేస్తాం వల్ల, పీక మీద కాలేసి తొక్కటం వల్లే పోలీసు వ్యవస్థని ఈ రకంగా నిర్వీర్యం చేస్తున్నారు తప్పితే పోలీసుని కనుక స్వేచ్ఛగా వదిలితే అద్భుతంగా పనిచేస్తారు.